యాక్ట్ న్యూస్ తిరుపతిలో రాజకీయాలు పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి. టీడీపీ నాయకులు కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఇంటిపై విజిలెన్స్ అండ్ ఈడీ అధికారుల దాడులను ఖండిస్తున్నారన్నారు. తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాస్ ఈ దాడుల వెనుక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిల హస్తం ఉందన్నారు. వైసీపీ నాయకులు ఓటమి భయంతోనే కూటమి నేతలపై దాడులు చేస్తున్నారని, ఆ దాడులకు ఎవరూ భయపడేది లేదు అంటున్న తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. వర్గంలో రోజు రోజుకి రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు ఎన్డీఏ కూటమి అభ్యర్థి నారాయణ శ్రీనివాసులు కావచ్చు, మరే విధంగా టీడీపీ అభ్యర్థులు కావచ్చు, వాళ్ళపై కొంతమంది ఐటీ దాడులు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీని మీద వెనకాల ఏమైనా కుట్ర ఉందా ఏంటి అనే అంశంపై మనతో మాట్లాడడానికి తిరుపతి అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఉన్నారు. అదేవిధంగా సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. సార్ చెప్పండి సార్, నిన్నటి నుంచి చూసుకుంటే తిరుపతిలో కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రేణుగుంట దగ్గర ఒక పెద్ద గోడౌన్లో వైసీపీ సంబంధించి చాలా వరకు సామాగ్రి దొరికినట్టుంది. అక్కడ ఎన్నికల కమిషనర్ ఆఫీసులు ఉన్నారు, అసలు ఆ దగ్గరికి పోవాలంటే కూడా భయపడుతున్నారు. దీని వెనకాల అధికారుల హస్తం ఉందంటారా, లేకపోతే వాళ్ళ నిర్లక్ష్యం అంటారా? దాన్ని మీరు ఏ విధంగా చూస్తారంటారు? నిన్నటి రోజు తెలుగుదేశం నాయకులు సోదరుల కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఇంట్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరి పోలీస్ అధికారులు గుంపుగా వచ్చి ఒక 15 మంది 20 మందితో ఇంట్లో చొరబడి ప్రతి చోట తనిఖీ చేసి ఆఖరికి బాత్రూమ్లు టాయిలెట్స్లలో కూడా చెక్ చేసి ఏమీ కనిపించకుండా వెందిరిగారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకుల పైన ఈ వైసీపీ నాయకులు, ఇక్కడున్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, వాళ్ళ తనయుడు అభినయ్ రెడ్డి, వీళ్ళు ఓటమి భయం పట్టుకొని మనం ఓడిపోతున్నాము అని తెలుగుదేశం నాయకుల్ని భయభ్రాంతులు చేయడానికి కోసము, జనసేన నాయకుల్ని భయభ్రాంతులు చేయడానికి కోసము ఇటువంటి పన్నాగాలు పంతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఇందాక నిన్న సాయంకాలం రేణిగుంటలో గోడౌన్లలో ఎన్నికల సామాగ్రి అని 40 కోట్ల విలువ చేసే వస్తువులు అధికారులు తనిఖీ చేసి 40 కోట్ల విలువని కూడా చెప్పడం జరిగింది. దాని ముసుగులో, ప్రచార సామాగ్రి ముసుగులో విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు, ఉంగరాలు, ముక్కుపుడకలు, తాలిబొట్లు, ఇటువంటివి ఎన్నో చేసి డబ్బులు, వేల కోట్ల రూపాయలు ఆ గోడాములలో ప్రచార ముసుగులో చేస్తున్నారు. అవన్నింటినీ వెలికి తీసేదానికి అధికారులు భయపడుతున్నారు, బయట తీసుకురాలేదు. ఆఖరికి తెలుగుదేశం నాయకులు పోయి గొడవలు చేసి బయట పెడితే 40 కోట్ల ప్రచార సామాగ్రి అని పేపర్లో చూపిస్తూ ఉన్నారు. 40 కోట్లు కదా, 400 కోట్ల రూపాయలు ఇక్కడున్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొత్తం ఇవన్నింటినీ కూడా చేసి రాష్ట్ర మొత్తానికి అన్ని నియోజకవర్గాలకు డబ్బులు, ఈ ముక్కుపుడకలు, రింగులు, ఎన్నికల సామాగ్రి అన్ని ముసుగులు వేసి ప్రతి నియోజకవర్గానికి పంపుతున్నారు. వీటిని పట్టుకోండి మీరు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సిఐడి, ఇన్కమ్ ట్యాక్స్లు, పోలీసులు, వీటిని పట్టి అరెస్ట్ చేయండి. మేము సంతోషిస్తాం, మీకు న్యాయం జరుగుతుంది. లేదంటే మీరందరూ కూడా వితౌట్ ఎన్నికల కోడ్ వచ్చినాక మీరు వితౌట్ ఎన్నికల కమిషనర్ ఆదేశాలు తీసుకోకుండా ఇవన్నీ చేయడం దుర్మార్గం. ఇవి నిజమైనవి చేస్తా ఉండే, దాన్ని పట్టించుకోండి. వాటిని ఎవరు తనిఖీ చేయడం లేదు. ఇది కేవలం ప్రభుత్వ ముసుగులోనే జరుగుతూ ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే కూడా ఇవన్నీ జరుగుతాయంటే, అంటే ఎలక్షన్ కమిషనర్ కావచ్చు, ఎలక్షన్ అధికారులు కావచ్చు, నేను అక్కడ వెయిట్ చేస్తున్నా కానీ దాన్ని గోడను ఓపెన్ చేసేదానికి కూడా కొన్ని నిబంధనలు వర్తిస్తాయని చెప్పి చాలాసేపు అక్కడ కూర్చోవడం జరిగింది. టీడీపీ నాయకులు కావచ్చు, మీ నాయకులు కావచ్చు, అక్కడ నిరసన చేసినారు. ఇది ఎన్నికల అధికారులకి, కలెక్టర్కి మీరేం చెప్పాలనుకున్నారు? అదే ఇందాక చెప్పాం, ఎన్నికల అధికారులు కూడా ఈ ప్రభుత్వ అధికారులే, ఇప్పుడున్న ప్రభుత్వ అధికారులే. ఎన్నికల కమిషన్ ఇప్పుడు వస్తుంది, అమల్లోకి వచ్చింది. ఇప్పుడు నిన్న జరిగింది, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. అవి అన్నిటిని కూడా ఎన్నికల కమిషన్ ఈ రోజు రేపు అన్ని ఇప్పుడు మేమంతా కూడా గోడౌన్లు పోయి చెక్ చేసి ఏమేమి ఉన్నాయో వాస్తవాలు వెలికి తీస్తాం. ఖచ్చితంగా కూడా ఇవన్నిటిని కూడా ప్రభుత్వం సీజ్ చేసేదానికి మేము పోరాడతాం అనేసి కూడా తెలియజేస్తున్నాం. సార్ మీరు చెప్పండి సార్, ఇప్పుడు తిరుపతి లోకల్ గా చూసుకుంటే మీరు ఇక్కడే ఉంటారు. ఇక్కడ మరి కోడూరు బాలసుబ్రహ్మణ్యానికి సంబంధించి ఇంట్లో నిన్న ఐటీ సోదా లాంటివి నిర్వహించారు. అంటే చిన్న నాయకుడి మీద ఇటు భయం ప్రాంతాలకు చేస్తే మీరు భయపించడానికి ఈ విధంగా అధికారులు చేస్తున్నారా? దానికి ఏ విధంగా మీరు తిప్పికొట్టాలనుకుంటారు? గుమ్మడికాయలు దొల్లిపోతా ఉంటే ఆవాలు ఏరుకున్నట్టుంది పరిస్థితి.
అక్కడేమో రేణిగుంటలో వందల కోట్ల సామాగ్రి ఎలక్షన్లో తాయిలాలలో ఎత్తిపెట్టి గోడౌన్లో పెట్టుంటే ఇక్కడ ఏమీ లేని కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఇంట్లో సోదాలు చేస్తున్నారంటే ఆశ్చర్యం ఇది. ఎందుకంటే గుమ్మడికాయలు దులుతున్నాయి, ఆవాలు గింజలు ఏరుకుంటున్నారంట. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తూ ఉంది, ఆఫీసర్లు ఏం చేస్తున్నారు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు రేణిగుంటలో ఒక గోడౌన్లో అన్ని బయటపడినాయి. ఇంకో గోడౌన్లు ఓపెన్ చేయాలనడానికి అక్కడ అపరాత్రి వరకు నాయకులు, తెలుగుదేశం జనసేన నాయకులు అక్కడ దుప్పట్లు వేసుకొని పండుకున్నారు. అక్కడ ఇంత మెటీరియల్ దొరికినప్పుడు ఇంకో గోడౌన్ ఓపెన్ చేయడానికి వాళ్ళకి ఏంటి ప్రాబ్లం? అంటే వీళ్ళు వైసీపీ కొమ్ము కాస్తున్నారా? కోడ్ వచ్చినా కూడా వైసీపీ కొమ్ము కాస్తున్నారా? ఏం చేస్తున్నారు వీళ్ళు? ఒక గోడౌన్లో మెటీరియల్ దొరికింది, ఇంకో 3 గోడౌన్లు ఉన్నాయి. అవి ఓపెన్ చేయడానికి కోసం తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు ధర్నాలు చేయాలా? అంత క్లియర్ కట్గా ఎవిడెన్స్ దొరికిన తర్వాత ఓపెన్ చేయడానికి ఎందుకు డిలే? అంటే ఇంకా కోడ్ వచ్చినా కూడా అధికారులు వైసీపీ కొమ్ము కాస్తున్నారు అనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. దీన్ని సీరియస్గా ఎలక్షన్ కమిషన్ దృష్టికి మేము తీసుకెళ్తాం. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఇటువంటి బూటకపు దాడులు చేసి తెలుగుదేశం నాయకుల్ని, జనసేన నాయకుల్ని మీరు భయపెట్టాలనుకుంటే అది మీ చేతగాని పని. ఆల్రెడీ చెప్తున్నాం, తిరుపతిలో ఆరణి శ్రీనివాసులు గారు గెలవబోతున్నారు. ఈ భయం పట్టుకొని ఇటువంటి బూటకపు దాడులను చేయించడం మానుకోవాలనే విషయాన్ని మేము ఈ యొక్క వైఎస్ఆర్ నాయకులకు చెప్తున్నాం. ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వం రాబోతా ఉంది. ఎవరైతే ఈరోజు ఇటువంటి పని చేస్తున్న అధికారులు కానీ, ఇటువంటి పని చేస్తున్న నాయకులు కానీ, రౌడీజం చేయించుకున్న రౌడీలు కానీ ఎవరిని వదిలిపెట్టమనే విషయాన్ని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఘంటాపథంగా చెప్పారు. మేము రాసుకొని వాళ్ళ పని పెడతామని తెలియజేస్తున్నాం. ఇది మొత్తం మీద చూసుకుంటే తిరుపతి నియోజకవర్గం సంబంధించి ఇప్పటికే ఎన్డీఏ కూటమి అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం అభ్యర్థుల పైన కావచ్చు పూర్తి స్థాయిలో ఐటీ సోదాలు జరగడం ఇది ఏమమైన చర్య అని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ గుమ్మడికాయలు ఉల్లుకుంటూ దావాలని పట్టుకున్నట్టు ఉంది అనేసి కూడా ఇక్కడ జేఎస్పీ నాయకులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ ఖచ్చితంగా ఇది ఓటమి భయంతోనే వీళ్ళు ఈ విధంగా ఆ ప్రభుత్వం అధికారులు కావచ్చు వాళ్ళకు అధికారులకి కొమ్ము కాస్తున్నారని చెప్పేసి కూడా ఇట ఆర్ఎన్జి శ్రీనివాసులు కావచ్చు, అదేవిధంగా హరిప్రసాద్ గారు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్